నమస్తే, నేను మీ రేవంత్ చలమల. సో ఈరోజు ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, మేబీ మన జీవితంలో మనమై ఉండొచ్చు, లేకపోతే మన పొరుగింటి వాళ్ళు అయి ఉండొచ్చు, మన ఫ్రెండ్స్, రిలేటివ్స్, ఎవరైనా చాలా మంది ఫేస్ అవుతున్న కామన్ ప్రాబ్లం అప్పుల బాధలు. సో నేను ఇక్కడ రెండు విషయాల గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఒకటి, అసలు వీళ్ళందరూ అప్పుల ఇబ్బందుల్లోకి వెళ్ళటానికి గల కారణాలు ఏమై ఉండొచ్చు, ఒకవేళ వెళ్ళి ఉండుంటే ఆ బాధల్ని తీర్చుకునే ప్రయత్నం ఏ విధంగా చేయాలి, ఒకవేళ చేయకపోతే ఏం జరుగుతుంది. సో ఈ ఆస్పెక్ట్స్ అన్నిటి గురించి కూడా మనం ఆలోచించాలి. సో బేసిక్గా ఫస్ట్ వచ్చేసరికి అసలు అప్పుల్లోకి వెళ్ళడానికి గల మేజర్ రీజన్ కొన్ని ఉంటాయి. అన్ని కూడా ఎమోషనల్ రీజన్స్ అయి ఉంటాయి. ఒకటి, పియర్ కంపారిజన్. అంటే ఒకళ్ళకు ఉంది, నాకు లేదు, ఫలానా వాళ్ళు ఫంక్షన్ బాగా చేశారు, నేను చేయలేదు. సో వీటి గురించి అప్పులు చేయటము, అప్పులు చేసి వాటిని అచీవ్ చేసే ప్రయత్నం చేయటము, మనకు స్తోమత లేకపోయినా కానీ బ్యాంక్ వాడు లోన్ ఇవ్వకపోయినా ఏదో ఒక డాక్యుమెంట్ మార్ఫింగ్ చేసినా సరే లోన్ తీసుకొని ఇల్లు కొనుక్కోవటము, పెద్ద కారు కొనటము, పెద్ద ఫంక్షన్లు చేయటం, ఇది ఒక కేటగిరీ. ఇంకో కేటగిరీ ఉంటుంది, నేను త్వరగా సంపాదించాలి డబ్బుల్ని, సాధ్యమైనంత త్వరగా నేను ఫైర్ కాన్సెప్ట్లోకి వెళ్ళిపోవాలంటే ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ టు రిటైర్ ఎర్లీ. ఈ మధ్య మనకి యూట్యూబ్లో, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో బాగా కనిపించే ఒక టాపికే. సో నేను త్వరగా సంపాదించాలి అనే ఒక ఇదితోటి ఏదో ఒక డబ్బుల్ని అప్పు చేసో, అది చేసో, ఎక్కడో చోట పెట్టుబడి పెట్టి ఆ డబ్బుల్ని పోగొట్టుకొని అప్పుల్ని తీర్చలేక ఇబ్బందులు పడుతూ, వాళ్ళకు వచ్చే జీతం కూడా సరిపోక మళ్ళీ అప్పుల్ని తీర్చడానికి మళ్ళీ బయట అప్పులు చేసి ఇట్లా ఒక లూప్లో ఇరుక్కొని అసలు ఏమీ తోచని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయిన వాళ్ళు మరికొంతమంది సరైన ఇన్వెస్ట్మెంట్స్ చేయక, లేదా ఓవర్ సేవింగ్స్ చేసి, అంటే వాళ్ళ బడ్జెట్ని కూడా అర్థం చేసుకోకుండా ఎక్కువగా డబ్బులు సేవ్ చేసే ప్రయత్నం చేసి, వాళ్ళ తెలియని సబ్జెక్ట్ దాంట్లో కూడా వేలు పెట్టి ఇట్లా రకరకాలుగా వాళ్ళ చేతులు కాల్చుకునే వాళ్ళు. అంటే ఓవర్ సేవింగ్స్ కూడా ఒక రకంగా ఈ అప్పుల్లోకి నెట్టబడడానికి కారణాలుగా మారుతున్నాయి. సో ఫస్ట్ మన లైఫ్లో ఎప్పుడైనా సరే పియర్ కంపారిజన్ అనేది పెట్టుకోకూడదు. మనం మన లైఫ్ తోటి మాత్రమే కంపేర్ చేసుకోవాలి. పోయిన సంవత్సరం వరకు మన జీవితం ఎలా ఉంది, ఈ సంవత్సరం మన జీవితం ఎలా ఉంది. సో మనకి రైట్ పర్సన్ ఫర్ ద కంపారిజన్ ఎవరు అంటే మనమే. మనకు మించిన కంపారిజన్ మనకి ఈ జీవితంలో ఇంకొకటి దొరకదు. ఈ సంవత్సరం నేను ఇంతవరకు అచీవ్ చేశాను, వచ్చే సంవత్సరం నేను ఏం చేయాలని ఒక ప్లాన్ పెట్టుకొని, మనం దానికి తగ్గట్టుగా ఇన్వెస్ట్మెంట్స్నో, సేవింగ్స్నో ప్లాన్ చేసుకొని మన దగ్గర ఉన్న వాటిల్లో నుంచి మన లైఫ్ని అప్గ్రేడ్ చేసుకోవడం, అప్స్కేల్ చేయడం ఇలాంటివి చేయాలి. కానీ ఒకళ్ళు చేశారు కాబట్టి వాళ్ళతో కంపారిజన్ పెట్టుకోవడం వల్ల సమస్యలు వస్తాయి. ఇక్కడ ఏ ఇద్దరి జీవితాలు ఒకటి కాదు. ఈ ఒక్క విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఒక్కొక్కళ్ళ జీవితంలో ఒక్కొక్క పరిణామాలు అనేవి ఉంటాయి. అందరి జీవితంలో ఒకే రకమైన పరిణామాలు అనేవి ఉండవు. కాబట్టి వాళ్ళు ఏదో చేశారు కాబట్టి మనం ఇంప్లిమెంట్ చేయాలి అంటే ఖచ్చితంగా మనం నష్టపోవడానికి అవకాశం ఉంటుంది. మన జీవితంలో మన డబ్బులు ఖర్చు పెట్టే స్తోమతలో డెఫినెట్గా ఖర్చు పెట్టుకోవాలి, పియర్ కంపారిజన్కి వెళ్ళొద్దు. రెండో కేటగిరీ, త్వరగా నేను రిటైర్ అయిపోవాలి, త్వరగా నేను డబ్బులు సంపాదించాలి, త్వరగా నేను రిచ్ అయిపోవాలి. సో ఇక్కడ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, వెల్త్ క్రియేషన్ అనేది ఒక మ్యారథాన్ లాంటిది, పరిగెడుతూనే ఉండాలి. అది ఒక స్ప్రింట్ రేస్ లాంటిది కాదు. సో స్ప్రింట్ రేస్ అని అంటే ఒక 100 మీటర్లు 200 మీటర్లు ఫాస్ట్గా పరిగెట్టి ఆయాసపడి, మ్యారథాన్ అంటే అట్లా కాదు. కొన్ని కిలోమీటర్ల కొద్దీ మన ఎనర్జీని బ్యాలెన్స్ చేసుకుంటూ, కావాల్సిన డ్రింక్స్ను ఏదో ఒకటి తీసుకుంటూ ఎక్కువ దూరం ప్రయాణం చేసేది. వెల్త్ క్రియేషన్ అనేది ఎప్పుడు కూడా ఒక మ్యారథాన్ ప్రాసెస్ లాంటిది. మీరు ఎప్పుడైనా వెల్త్ అనే ఒక పాయింట్ని గుర్తెచ్చుకున్నప్పుడు వారన్ బఫెట్ గారిని గుర్తెచ్చుకోండి. ఆయన నిజమైన వెల్త్ అంతా కూడా 65 ఏట క్రియేట్ చేశారు. ఆయన ఎప్పటి నుంచో ఒక పెద్ద ఇన్వెస్టర్గా ఉన్నప్పటికీ ఆయన వెల్త్ క్రియేషన్ చేయడానికి ఎన్నో సంవత్సరాలు ట్రావెల్ చేసిన తర్వాత ఒక వెల్త్ క్రియేట్ చేయడం జరిగింది. కానీ ఓవర్ నైట్ వెల్త్ క్రియేట్ చేసిన వాళ్ళు ఎవరు కూడా సస్టైనట్గా లేరు. ఓవర్ నైట్ డబ్బులు వచ్చిన వాళ్ళు దాన్ని నిలుపుకున్నట్టుగా కూడా చరిత్రలో లేదు. మీరు కావాలంటే ఎక్కడైనా వెతుక్కోండి, ఈ కౌన్ బరిగా, కరోడ్పతి, ఇట్లాంటి రకరకాల లాటరీస్, వీటిల్లో డబ్బులు వచ్చిన వాళ్ళల్లో 70, 80, 90% వరకు కూడా 1 ఇయర్లోనే దివాళా తీస్తారు మళ్ళీ. అంటే దాన్ని మేనేజ్ చేయడం కూడా తెలియలేదు. సో మనకి ఫాస్ట్గా వచ్చేది నిలబడుతుందంటని కూడా లేదు. ఎప్పుడైనా వెల్త్ క్రియేషన్ అనేది ఒక ప్రాసెస్లో జరుగుతుంది. సో మన ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చట్టబద్ధమైనవి ఉండాలి. ఎవడో ఏదో ఆఫర్ పెట్టాడని, ఒక భూమి కొనగానే మనకు 2-3 ఏళ్లలో డబ్బులు ఇస్తామని చెప్పారని, లేకపోతే ఎక్కడో ట్రేడింగ్కి డబ్బులు ఇస్తాం వాళ్ళు పలానా ఇంత 10 రూపాయలు వడ్డీ ఇస్తారని, ఇవేవి కూడా వర్కౌట్ అయ్యాయి కాదు. ఎప్పుడైనా సరే వెల్త్ అనేది ఒక 12%, 13, 14, 15 మ్యాక్సిమం అంతే. ఈ పర్సంటేజ్తో గ్రో అవుతుంది అని అంటే మనం ప్రాపర్గా ఎదుగుతున్నట్టే. అండ్ మూడో కేటగిరీ వాళ్ళు చేసే మోస్ట్ కామన్ మిస్టేక్, వాళ్ళు సేవ్ చేయాలని ఉంటుంది, రకరకాల పాలసీలు కడతారు. అండ్ వాళ్ళు కట్టే పాలసీలు అన్ని కూడా ఎట్లుంటాయనంటే ఇన్సూరెన్స్ కమ్ సేవింగ్స్ పాలసీలు, ఇటువంటి వాటిల్లో డబ్బులు పే చేస్తూ ఉంటారు. సహజంగా అవేవి కూడా ఇన్ఫ్లేషన్ అడ్జస్టెడ్గా ఉండవు. దాంతో వాళ్ళ టార్గెట్స్గా డబ్బులు సరిపోవన్న ఉద్దేశంతో ఏమో ఎక్కువ పాలసీలు కట్టే ప్రయత్నం చేస్తారు. సో వాళ్ళ యాన్యువల్ బడ్జెట్ని చూసుకోకుండా
డైరెక్ట్గా ఎక్కువ పాలసీలు కట్టుకుంటూ వాళ్ళు వచ్చే సంవత్సరం పాలసీ కట్టడానికి డబ్బులు లేకపోతే అటు ఫ్రెండ్ దగ్గర ఎక్కడ చోట అప్పు చేసి మరీ కడతారు. పొరపాటున ఇప్పుడు నేను కనుక ఆ పాలసీకి డబ్బులు ప్రీమియం పే చేయకపోతే నా అమ్మాయి జీవితమో నా కొడుకు జీవితం పాడైపోతుందన్న భయమో ఏమో కానీ అప్పు చేసి కడతారు. ఆపై వచ్చే సంవత్సరం అదొక లూప్ లాగా కంటిన్యూ అయిపోయి అప్పులని మీ జీతంతో తీర్చలేని స్థాయికి కూడా నెట్టబడే సిచ్యువేషన్. కానీ ఓవర్ సేవింగ్ కూడా ఒక రకంగా మన ఇబ్బంది పెట్టే పరిస్థితులకు దారితీస్తుంది. సో ఈ 3 కేటగిరీల నుంచి కూడా మనకు అప్పులు చేస్తూనే ఉంటారు. ఈ 3 కేటగిరీసే అప్పులకు దారితీసేది. అయితే అత్యాశతోటో, లేకపోతే ఒకళ్ళకి షో ఆఫ్ చేయాలనో, లేకపోతే అతి జాగ్రత్తతోటో ఈ 3 కేటగిరీలు ఎక్కువగా ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి. ఓవర్ సేవింగ్స్ తోటో, అతి జాగ్రత్త అయిన సంస్థలు తప్పుగా తీసుకోకండి. సో బేసిక్గా వీళ్ళు ముగ్గురు కూడా ఎలా బయటికి రావాలి సమస్యల నుంచి, ఇది చాలా ఇంపార్టెంట్. సో సహజంగా నేను ఎప్పుడైనా మాట్లాడిన అప్పులు తీర్చే విషయంలో మనం తీర్చలేని పరిస్థితుల్లో ఉంటే ఒక ల్యాండ్ అమ్మైనా తీర్చేయండి అని చెప్పేసి నేను ఎప్పుడు చెప్తూ ఉంటే, ఈ మాత్రం మాకు తెలీదా ఆ ల్యాండ్ అమ్మాలని, అమ్మకుండా ఏదైనా ఉంటే సొల్యూషన్ చెప్పు. అసలు నువ్వు ఎట్లా తీరుద్దాం అని చెప్పి అప్పు చేసావు ముందు అది చెప్పు నాకు. నీకు అక్కడ లాజిక్ లేదు కదా. అక్కడ లాజిక్ లేకుండా ఇక్కడికి వచ్చి నీకు అసలు ఇంకా అప్పు తీర్చకపోతే ఏమవుద్ది, వడ్డీకి వడ్డీ భూచక్ర వడ్డీ అన్ని యాడ్ అయిపోయి నీకు ల్యాండ్ అంతా పోద్ది, నీ ఆస్తి అంతా పోద్ది, నువ్వు డిప్రెషన్లోకి వెళ్తావు, నీ ఆరోగ్యం పాడవుద్ది. కాబట్టి పొరపాటు మనం అప్పు తీర్చలేనంతగా ఉంది అని అంటే, ప్రతి నెల మరి దానికోసం అప్పు చేయాల్సి వస్తుంది అని అంటే, మనం కట్టలేని పరిస్థితులు, వడ్డీని కూడా కట్టలేని పరిస్థితిలో ఉన్నాము అని అంటే, కుదిరితే రీలొకేట్ చేసే ప్రయత్నం చేయండి. అంటే ఒక పెద్ద చంక్ ఆఫ్ ల్యాండ్ ఉందనుకో దాన్ని అమ్మేసి కొద్దిగా తీర్చే ప్రయత్నం చేయండి. ఒకవేళ ఆ కండిషన్ లేదనుకోండి, టాక్ టు యువర్ బ్యాంకర్స్. ఇక్కడ సహజంగా చాలా మంది అసలు మీకు టైం ఇచ్చే పరిస్థితి అయితే ఉండదు. లేదా మీ దగ్గర ఏదైనా గోల్డ్ ఉందా దాన్ని వడ్డీకి తెచ్చుకుని దాన్ని బ్యాంకులో పెట్టుకొని తీర్చే ప్రయత్నం అయినా చేయండి. అండ్ ఇక్కడ తీర్చేటప్పుడు కూడా ఇంకొక ఉపాయం, సహజంగా యూట్యూబ్లో అందరూ చెప్తూ ఉంటారు, ముందుగా హైయెస్ట్ ఇంట్రెస్ట్ రేట్ ఉన్నదాన్ని తీర్చండి అని చెప్పి. ఇక్కడ ఒక చిన్న లాజిక్ చెప్తాను. అసలు హైయెస్ట్ ఇంట్రెస్ట్ రేట్ ఉన్నదాన్ని తీరిస్తే మన ప్రాబ్లం సాల్వ్ అవుద్దని చెప్పి లాజికల్గా ఎట్లా కరెక్ట్ అవుతుంది? హైయెస్ట్ ఇంట్రెస్ట్ రేట్ అని అంటే ఓకే, వడ్డీ ఎక్కువ పడుతుందేమో, కానీ దానికి టెన్యూర్ ఎక్కువ ఉంటే మన మంత్లీ కట్టే ఈఎంఐ తక్కువ కదా. కొన్నిటికి ఇంట్రెస్ట్ రేట్ తక్కువ ఉంటుంది, 0 ఇంట్రెస్ట్ రేట్ కూడా ఉండొచ్చేమో, కానీ మనం మంత్లీ కట్టాల్సిన అమౌంట్ ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక 3 రకాల ఈఎంఐలు ఉన్నాయి. మనకి మంత్లీ షార్ట్ ఫాల్ వచ్చేసరికి ఒక 30,000 రూపాయలు ఎంతో పడుతుందో, 3 ఈఎంఐలకు కానీ మనం ఒక 50,000 ఎంతో కట్టాలి. సో ఫస్ట్గా షార్ట్ ఫాల్ వచ్చేదానికి ఎక్కువ ఈఎంఐ దేనికి కడుతున్నాం ముందు దాన్ని క్లియర్ చేయాలి. మనం దాన్ని క్లియర్ చేయకుండా దీనికి ఎక్కువ ఉంటుంది కదా ముందు దీన్ని క్లియర్ చేస్తా అని చెప్పి కట్టారనుకోండి, అది ఎంత 10,000 ఉంటుందేమో మీకు ఈఎంఐ, మిగతా 40,000 ఎక్కడి నుంచి కడతారు. కాబట్టి ముందుగా ఎక్కువ ఈఎంఐ ఏదైతే ఉందో దాన్ని క్లియర్ చేస్తే మీరు నెగిటివ్కి వెళ్ళకుండా ముందు ఆగుతారు. నెగిటివ్కి వెళ్ళకుండా ఎప్పుడైతే ఆగుతామో ఆటోమేటిక్గా స్లోగా మన సైకిల్ పాజిటివ్గా వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. ఇక్కడ ఎప్పుడు కూడా ఒక సైకిల్ అర్థం చేసుకోవాలి. ఒక్కసారి అప్పు చేసే సైకిల్లో పడ్డామనంటే అప్పు మీద అప్పు, అప్పు మీద అప్పు, అప్పు మీద అప్పు చేస్తూనే ఉంటాం. సో మొదటగా మనం చేయాల్సింది ప్రతి నెల లేదా ప్రతి సంవత్సరం అప్పుకి వెళ్లకుండా ఉండే ఒక సిచ్యువేషన్కి సొల్యూషన్ వెతుక్కోవాలి. అది ఇండివిజువల్ టు ఇండివిజువల్, కేస్ టు కేస్ వేరీ అవుతుంది. అది మీరు ఫైండ్ అవుట్ చేయగలిగితే చేయండి, లేకపోతే మీకు ఎవరైనా తెలిసిన మంచి ఫైనాన్షియల్ ప్లానర్ అడ్వైజర్ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, ఒకవేళ మీరు దాన్ని అడ్రస్ చేసుకోలేకపోతే. సో బేసిక్గా ఈ విధంగా ఫస్ట్ స్లోగా నెగిటివ్ సైకిల్ నుంచి బయటపడే ప్రయత్నం చేయండి. రెండోది, ఒకవైపు అప్పులు పెట్టుకొని కూడా మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేస్తుంటారు ఎస్ఐపి. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, అసలు అప్పు అంటూ ఉంటే మీరు ఇన్వెస్ట్మెంట్కి అర్హులే కాదు. అప్పు ఒకవైపు ఏం చేస్తూ ఉంటుంది, 24% అంటే ₹2 వడ్డీయో ₹3 వడ్డీతోటో మీకు పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ మీకు వచ్చే రిటర్న్ ఏమో 10%, 12%, 15% ఉంటుంది. సో ఇక్కడ మీకు వచ్చేదానికంటే కట్టేది ఎక్కువ ఉంటుంది కదా. సో బేసిక్గా ముందు వాటిని ఆపి అక్కడ కూడా ఏమైనా ఉంటే తీసి ముందు అప్పు తీర్చి మీ లైఫ్ని ఫస్ట్ బ్యాలెన్స్ చేసి అక్కడి నుంచి మళ్ళీ రూపాయి దాచుకున్నా అక్కడ ఉన్న ప్రతి రూపాయి మీదే. ఒకవేళ ఆ రూపాయిని కనుక తీసి ఇక్కడ కట్టలేదనుకోండి, రేపు ఆ రూపాయి మీరు తీసి కట్టాలన్నా కానీ మీ అప్పు కట్టలేని స్థాయికి చేరుకుంటుంది బికాస్ ఆఫ్ ఆల్ ద ఇంట్రెస్ట్ రేట్స్. కాబట్టి ఎప్పుడైనా సరే మన దగ్గర ఏమన్నా చిన్న చితకా సేవింగ్స్ ఉన్నా ముందు వాటిని తీసి అప్పుడు కట్టే ప్రయత్నం చేయండి. అండ్ మూడవది అంశం, ఇక్కడ ఫ్యామిలీ రోల్ అనేది చాలా క్రూషియల్గా ప్లే చేస్తుంది. కొంతమంది మగవాళ్ళు పాపం తెలుసో తెలియకనో వాళ్ళ కుటుంబ బాధ్యతల్ని నెరవేర్చుకోవడం కోసం కొన్ని అప్పులు చేస్తారు. పాపం ఎవడు కూడా పాడు చేయాలని చేయడు, కొన్ని అనుకోని సందర్భాల వల్ల అవుతూ ఉంటాయి. పొరపాటున ఈ విషయం ఫ్యామిలీకి చెప్తే వాళ్ళు సపోర్ట్ చేయరేమో, ఇది కాస్త ఎంత గొడవకి తీసి నా ఫ్యామిలీని డిస్టర్బ్ చేస్తుందని భయంతో చెప్పుకోక వెలువెల్లాడిపోయి ప్రాణం మీద తెచ్చుకున్న బోల్డ్ మంది ఉన్నారు. ఆ సిచ్యువేషన్ దాకా తెచ్చుకోకుండా ఫస్ట్ కూర్చొని జరిగింది ఏదో జరిగింది మనం జీవితంలో మార్చలేనిది కాబట్టి మనం దాని మీద ఫోకస్ చేయకుండా కనీసం ఇంట్లో ఆడవాళ్ళు కావచ్చు లేదా ఫ్యామిలీ మెంబర్స్ పేరెంట్స్ అవ్వచ్చు, ముందు విషయాన్ని అర్థం చేసుకోండి. అఫ్కోర్స్ మీరు మందలించవచ్చు అవతల వాడిని, కానీ వాళ్ళకి సహకరించకపోతే మాత్రం ఫైనల్ మీ కుటుంబమే పాడైపోతుంది. వాళ్ళకి సహకరించి ప్రాబ్లంని అర్థం చేసుకొని మీరు అప్పుల్ని తీర్చేందుకు ఏ ఉపాయాలు ఉంటాయో వాటిని అడ్రస్ చేసే ప్రయత్నం చేయండి.
ఒక భూమి పోతే మళ్ళీ కొనుక్కుంటాం, కానీ దాన్ని అట్లా వదిలేసాం అనుకోండి, అది భూమిని తీసుకుపోద్ది, ఆరోగ్యాన్ని తీసుకుపోద్ది, మనిషిని తీసుకుపోద్ది. ముందుగా అప్పు చేయకుండా ఏ పనైనా చేసే ప్రయత్నం చేయండి. మీ రిటర్న్స్ లిమిట్లో పెట్టుకోండి. అత్యాశకి పోకండి. అత్యాశ ఉన్న చోటనే ఫ్రాడ్స్ జరుగుతాయి. ఎప్పుడైనా రెగ్యులేటెడ్ ఎంటిటీస్ అంటే మ్యూచువల్ ఫండ్స్, లేకపోతే అట్లీస్ట్ ఎఫ్డీస్, ఆర్డీస్, బాండ్స్, గోల్డ్, రెగ్యులేటెడ్ ఎంటిటీస్, రియల్ ఎస్టేట్ అయితే కనుక ప్రాపర్లీ వెరిఫైడ్ ఎంటిటీస్, ఇట్లాంటివి కొనుక్కోండి. అండ్ ఏదైనా కొనే ముందు లీగల్ ఒపీనియన్ తీసుకోండి, ఒక అడ్వైజర్ ఒపీనియన్ తీసుకోండి. అయితే 10,000 పోతాయి. ఇప్పుడు 50 లక్షలు పెట్టి భూమి కొనేటప్పుడు మీరు ఒక 10,000 ఖర్చు పెట్టి లాయర్ దగ్గర లీగల్ ఒపీనియన్ తీసుకోకపోతే రేపు అది డిస్ప్యూట్ ల్యాండ్ అయితే 50 లక్షలు పోతాయి కదా, ఇక్కడ పోతే 10,000 ఖర్చు. అలానే ఒక ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఒక ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ పోతే ఒక 5-6 వేలు ఖర్చు అవుతుందేమో, కానీ అన్ని లక్షల రూపాయలు సేవ్ చేసేటప్పుడు ఒక 10 రూపాయలు ఖర్చు పెట్టి అడ్వైస్ తీసుకుంటే అన్ని లక్షల రూపాయలు ముందుగా సేవ్ అవుతాయి. కాబట్టి ఎప్పుడైనా సరే ఏదైనా పని చేసే ముందు కుదిరితే అడ్వైజర్ సపోర్ట్ తీసుకోండి. ఏది తెలియకపోతే ప్రశాంతంగా ఎఫ్డీలోనే పెట్టుకోండి. కానీ అన్నెసరీగా మీకు ఆ ఇన్స్ట్రుమెంట్ ఈ ఇన్స్ట్రుమెంట్ వాడేదో డబ్బులు ఇస్తా అన్నట్టు ఇట్లాంటి వాటర్లోకి వెళ్ళి మీ జీవితాలు పాడు చేసుకోకండి. దయచేసి ఈ వీడియో ఎవరెవరైతే ఈ సమస్యల నుంచి ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ షేర్ చేసుకుని ధైర్యాన్ని ఇచ్చే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.